హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ చరిత్రలో భాగంగా చాలా ప్రముఖ వ్యక్తులైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల యొక్క బిరుదులేంటి అనే వివరాలైతే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్ మనకు వీటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రూప్స్లో కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, సో ఇతర పోటీ పరీక్షల్లో డిఎస్సి లాంటి వాటిలో కావచ్చు. చాలా యూస్ఫుల్ అండి ఇవి. ఓకేనా? మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? ముందుగా 1 by 1 అయితే చూసేద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. తెలంగాణ జాతిపిత అని ఎవరిని పేర్కొంటారండి? ప్రొఫెసర్ జయశంకర్ గారినండి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మనం తెలంగాణ జాతిపితగా పేర్కొంటాము. నెక్స్ట్, తెలంగాణ పితామహుడు. తెలంగాణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఎవరినంటాము? కొండ వెంకట రంగారెడ్డి గారిని ఫాదర్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తాము. నెక్స్ట్ వన్, తెలంగాణ సాయుధ పోరాట పితగా ఎవరిని పేర్కొంటాము? తెలంగాణ సాయుధ పోరాట పిత ఎవరండి? రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ వన్, తెలంగాణ పటేల్ అని ఎవరిని పిలుస్తారు? ఎవరికి బిరుదు? తెలంగాణ పటేల్. బొమ్మకంటి సత్యనారాయణ. నెక్స్ట్ వన్, తెలంగాణ టైగర్ అని ఎవరిని పిలుస్తారు? తెలంగాణ టైగర్ నల్ల నరసింహులు. ఎవరండి? నల్ల నరసింహులు. నెక్స్ట్, తెలంగాణ గాంధీ అని ఎవరికి పేరు? తెలంగాణ గాంధీ. ఆన్సర్ భూపతి కృష్ణమూర్తి గారికి ఈ బిరుదు కలదు. భూపతి కృష్ణమూర్తి. నెక్స్ట్ వన్, తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరికి పేరు? సర్దార్ జమలాపురం కేశవరావు గారండి. ఓకేనా? తెలంగాణ సరిహద్దు గాంధీ అనేటువంటి బిరుదు వీరికి కలదు. నెక్స్ట్, తెలంగాణ బొబ్బిలి అని ఎవరిని పిలుస్తారు? రావి నారాయణ రెడ్డి. ఇంపార్టెంట్ పర్సన్ అండి. తెలంగాణ బొబ్బిలి అనేటువంటి బిరుదు కలదు. నెక్స్ట్ వన్, తెలంగాణ కాటన్ అని ఎవరిని అంటారు? ఆలీ నవాజ్ జంగ్. తెలంగాణ కాటన్ ఏంటి అంటే, సో ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట కట్టించినటువంటి సర్ ఆర్థర్ కాటన్ ఏ విధంగా అయితే అక్కడ ఆనకట్టల రూపంలో మంచి చేశారో, సేమ్ ఇక్కడ తెలంగాణలో కూడా ఎవరు? ఆలీ నవాజ్ జంగ్ని తెలంగాణ కాటన్ దొరగా ఆ విధంగా అయితే పిలుస్తూ ఉంటారు. తెలంగాణ భీష్మ లేదా భీష్ముడు అని ఎవరికి బిరుదండి? ఆదిరాజు వీరభద్రరావు గారికి తెలంగాణ భీష్ముడు అనే బిరుదు కలదు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ సింహం అని ఎవరికి బిరుదు? పండిత్ నరేంద్రాజీ. పండిత్ నరేంద్రాజీ. నెక్స్ట్ వన్, హైదరాబాద్ భగత్ సింగ్ అని ఎవరికి బిరుదు? హైదరాబాద్ భగత్ సింగ్ నారాయణ పవార్ అండి. ఎవరండి? నారాయణ పవార్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు? హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు గారిని పిలుస్తారండి. బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, హైదరాబాద్ ప్రకాశం అని ఎవరికి బిరుదు? హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ వన్, తెలంగాణ గోర్కి అనే ఎవరికి బిరుదు? వట్టికోట ఆల్వార్ స్వామి. వట్టికోట ఆల్వార్ స్వామి అండి. నెక్స్ట్, మిస్టర్ తెలంగాణ అని ఎవరిని పిలుస్తారు? మిస్టర్ తెలంగాణ ఎవరండి? కేశవరావు జాదవ్. నెక్స్ట్ వన్, తెలంగాణ శివాజీ అనే బిరుదు ఎవరికి కలదు? తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న గారికి ఈ బిరుదు కలదు. నెక్స్ట్, తెలంగాణ బాబాయ్ అని ఎవరిని పిలుస్తారు? ఎవరికి బిరుదు? ఆన్సర్ కొండ వెంకట రంగారెడ్డి. నెక్స్ట్ వన్, తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎవరికి బిరుదు? తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ త్రిపురనేని రామస్వామి గారికి ఈ బిరుదు కలదు. త్రిపురనేని రామస్వామి గారికి. నెక్స్ట్, తెలంగాణ ఆదికవి అని ఎవరికి బిరుదు? ఎవరికండి? పాల్కూరికి సోమనాథుడు లేదా పాల్కూరి సోమనాథుడు అని కూడా పిలుస్తారు వీరిని. నెక్స్ట్ వన్, తెలంగాణ మాండలిక కవి అని ఎవరికి పేరు? తెలంగాణ మాండలికము
అంటే తెలంగాణలో స్థానికంగా మాట్లాడేటువంటి యాస భాష. ఓకేనా. మరి వాటిలో ఉండేవే మాండలికాలు. దీనిపైన కూడా ఒక క్లాస్ అయితే చేయడం జరుగుతుందండి. మన దగ్గర మాండలికాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. ఓకే. మరి తెలంగాణ మాండలిక కవిగా కాళోజీ గారిని పిలుస్తాము. నెక్స్ట్ వన్ అభినవ పోతన. వనమలై వరదాచార్యులు గారికి బిరుదు కలదు. అభినవ పోతన. నెక్స్ట్ దళిత పులి అని ఎవరికి బలదండి? దళిత పులి భాగ్యారెడ్డి వర్మ. నెక్స్ట్ వన్ దళిత రుద్రమాదేవిగా పేరుగాంచిన వారు బిరుదాంకితులు ఎవరు అంటే ఈశ్వరీభాయ్ గారు. ఈశ్వరీభాయ్. నెక్స్ట్ వన్ తెలంగాణ అవధాన యువకేసరి అని ఎవరికి బిరుదు? అందే వెంకటరాజం. అందే వెంకటరాజం. నెక్స్ట్ మిస్టర్ తెలంగాణ అని ఎవరికి బిరుదండి? కేశవరావు జాదవ్. కేశవరావు జాదవ్కి మిస్టర్ తెలంగాణ బిరుదు కలదు. నెక్స్ట్ వన్ కళాప్రపూర్ణ అని ఎవరికి బిరుదు? దాశరథి కృష్ణమాచార్యులని కళాప్రపూర్ణగా పిలుస్తాము. నెక్స్ట్ వన్ పత్రికాధీరుడు. పత్రికాధీరుడు అనేటువంటి బిరుదు ఎవరికి కలదు? సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక స్థాపకులండి సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ హైదరాబాద్ నగర నిర్మాత అనే బిరుదు ఎవరికి కలదు? హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఓకే. నెక్స్ట్ వన్ హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాత ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి నిజాం నవాబుల్లో చివరి వ్యక్తి 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి హైదరాబాద్ నగరాన్ని చాలా డెవలప్ చేయడం అయితే జరిగిందండి. అందుకే హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాతగా వీరికి బిరుదు. నెక్స్ట్ వన్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త ఎవరు? ఎవరండి? మొదటి సాలార్ జంగ్. మొదటి సాలార్ జంగ్. నెక్స్ట్ హైదరాబాద్లో తొలి హిందూ గ్రాడ్యుయేట్గా ఎవరు? రాయ్ బాలముకుంద్ గారికి ఈ బిరుదు కలదు. రాయ్ బాలముకుంద్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్, అంతేకాకుండా పరీక్షలలో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము తెలంగాణ మాండలికాల పైన ఒక వీడియో అయితే చూద్దామండి. 1 మార్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో దయచేసి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.